కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడిన హథీరాంజీ బావాజీ పేరు మీద ఉన్న హథీరాంజీ మఠాన్ని కూల్చివేయడానికి కొద్దిమంది అధికారులు నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి తీరును కార్పొరేటర్ నరసింహ తప్పుపట్టారు. తిరుపతి గాంధీ రోడ్లోని హథీరాంజీ మఠం నాటి తరం నుండి నేటి తరం వరకు అందరికీ సుపరిచితమే. ఎంతో విశిష్టత కలిగిన మఠాన్ని కొద్దిమంది మఠం అధికారులు మహంతులు ఎన్నో ఏళ్ల కాలం నాటి ప్రాశస్త్యం కలిగిన భవనాన్ని కొట్టాలని చూడడం బాధాకరమని, మఠంలో ఎంతో విలువైన సంపద ఉందని అన్నారు. మఠం కూల్చివేయడానికి అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే మఠం పరిరక్షించేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్ధమని కార్పొరేటర్ నరసింహాచారి తెలిపారు. ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మఠంను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. కేవలం 25 డివిజన్కే పరిమితం కాకుండా తిరుపతి ప్రజలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఈ మఠాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రాణాలను పణంగా పెడతాం, హథీరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం అని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మణిహారంగా గాంధీ రోడ్లో ఉన్న హథీరాంజీ మఠంను కూల్చివేయకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. హథీరాంజీ మఠం దుకాణదారులు, లీజుదారులతో కలిసి కార్పొరేటర్ మఠాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహ సిటీ కేబుల్తో మాట్లాడుతూ 300 మంది దుకాణదారులు గాంధీ రోడ్లో హథీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని కుట్రలు చేయడం దారుణమన్నారు. మఠం భవనాలను కూల్చివేయడం ద్వారా కోట్ల రూపాయల విలువైన కలప దర్వాజాలు కొట్టేయాలన్న కుట్ర ఉందన్నారు. టీటీడీ ఏర్పడక ముందు స్వామి హథీరాం బావాజీ స్వామివారి నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారని తెలిపారు. స్వయాన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలు ఆడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తిరుపతి సంస్కృతికి దర్పణంగా నిలుస్తున్న మఠం భవనాన్ని కూల్చడాన్ని స్థానికులుగా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. మరో 100 ఏళ్లైనా తిరుపతి గాంధీ రోడ్లోని హథీరాంజీ మఠం భవనాలను మరమ్మతులు చేసి సాంస్కృతిక కట్టడంగా అలాగే ఉంచాలని డిమాండ్ చేశారు. ఇకపై అధికారులు మఠాన్ని పరిరక్షించి భవనాలను భావితరాలకు అందించాలని కోరారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు ప్రభుత్వ అధికారుల పెద్దల దృష్టికి తీసుకువెళ్లి భవనాలను, మఠాన్ని, వ్యాపారులను కాపాడుకుంటామని తెలిపారు. అవసరమైతే వ్యాపారులే చందాలు వేసుకొని మఠం భవనాన్ని ఆధునీకరించుకుంటామని తెలిపారు. హథీరాంజీ మఠం అధికారులు వ్యాపారులను బెదిరించే ధోరణంతో కొంతమంది వ్యవహరిస్తున్నారని అన్నారు. మఠం కూల్చడానికి ఎవరైనా ముందుకు వస్తే రాబోయే రోజుల్లో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గమ్మత్తు ఏమిటంటే పురాతనమైన కలపను సైతం గతంలో ఉన్నటువంటి అధికారులు మహంతులు భవనం కూల్చివేసేందుకు స్లాబ్కు ఉన్న దూలాలను తొలగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మఠం గురించి ఎవరైతే శిథిలమైపోతుంది అన్న మాట్లాడుతున్నారు అధికారులు కానీ ఇంకొకరు కానీ వారి కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ జీటీపీఎల్ న్యూస్ ద్వారా. ఎందుకంటే ఈ మఠం పైభాగంలో ఉన్నాం మనం ఇప్పుడు. గతంలో మహంత్ కానీ వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ప్రధానంగా ఈ మఠం నార్త్ వెస్ట్ భాగం పాక్షికంగా దెబ్బతినడానికి ఈ యొక్క వాటర్ ట్యాంక్ కారణం. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంకు నిండిపోయినప్పుడు ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోరు. దీంట్లో నుంచి నీళ్లు ధారాపాతంగా ఇలా కారి మీకు చూడొచ్చు. ఇక్కడ ఇది చూసుకొని నేరుగా నార్త్ సైడ్కి వెళ్తుంది. ప్రమాదం అనేది పూర్తిగా మఠానికి కాదు, కొంత భాగానికి మాత్రమే. ఇది కేవలం అధికారులు దీన్ని భయోత్పాతాన్ని సృష్టించాలని, ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించాలని ఈ పురాతనమైన ప్రాచీన భవనాన్ని కూల్చివేస్తే వారికి ఏమొస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ భవనాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్క నాయకులను కూడా నేను అధికారులను కూడా పదే వేడుకుంటున్నాను.